ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఆమేన్. మన జీవితంలో ప్రార్థనలకు ప్రతిఫలాలు పొందలేకపోతున్నాము అంటే ప్రధాన కారణం కనిపెట్టలేకపోవడం, సహనము లేకపోవటం. రాత్రి ప్రార్థన చేస్తే ఉదయం కల్లా జవాబు వచ్చేయాలి అని అనుకోవడం. కాస్త ఆలస్యమైతే సహనాన్ని కోల్పోయి విసిగిపోయి ప్రార్థించటమే మానేస్తూ ఉన్నాం. ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ ఆలస్యంలో కూడా ఒక మేలు దాగి ఉంటుందనే సంగతి మరచిపోకూడదు. ఆ విషయాన్ని మనము గుర్తించాలి. అనేక సందర్భాల్లో దేవుడు మన ప్రార్థనలకు సమాధానాన్ని సిద్ధపరుస్తాడు. ఇక అది మన చేతికి వచ్చే సమయానికి సహనాన్ని మనం కోల్పోతూ కనిపెట్టలేక ప్రార్థించటం మానేస్తూ ఉంటాము. అయితే ఆ ఆశీర్వాదాన్ని మన కళ్ళ ముందే నిలిచిపోయాయి కానీ మన చేతికి దక్కలేదు. ఎందుకు? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఆయన తగిన సమయమందు నీ ప్రార్థనను ఆలకించి ప్రతిఫలం ఇస్తాను అంటూ ఉన్నాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుందని చెప్తూ ఉన్నాడు. అయితే ఆ క్షణం కోసం సహనం కలిగి మనము కనిపెట్టి ఉండాలి. భక్తుల జీవితంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, కాలేబు వాగ్దానం నెరవేర్చడం కోసం 45 సంవత్సరాలు పట్టింది. అబ్రహాము గారికి 25 సంవత్సరాలు పట్టింది. సిలువలో దొంగ అయితే తన ప్రార్థనకు ప్రతిఫలాన్ని అదే రోజు పొందగలిగాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు కూడా ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఉన్నావేమో. సహనముతో కనిపెట్టు. అది ఎప్పుడు నీకు అవసరమో దేవాది దేవుడికి తెలుసు కాబట్టి తప్పక సహాయాన్ని పంపిస్తాడు. ఆయన యందు మనం కనిపెట్టి ఆయనకి మొరపెట్టి ఆయన్ని ప్రార్థిస్తే ఆయన మన మొర ఆయన చెవులతో వింటాడు, ఆలకిస్తాడు అని రాయబడి ఉన్న ప్రకారం నేను ప్రతి దినము మొరపెడుతూనే ఉండాలి. ఆ గడియ ఆ సమయం వచ్చే వరకు మనము ప్రార్థిస్తూనే ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. భక్తుడు కూడా చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితంలో ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో పరిశుద్ధ గ్రంథములో అనేక వాక్యములు మనం ధ్యానించినప్పుడు మనకి తెలుస్తూ ఉంది. ఈరోజు నేను కూడా నిత్యము దేవాది దేవునికి ప్రార్థిస్తూ ఆయనకి మొరపెడుతూ ఆయన చేసే సహాయము కొరకు, ఆశీర్వాదము కొరకు, మేలు కొరకు, అద్భుతము కొరకు ఎదురు చూస్తూ ఆ సమయం కొరకు సహనముతో కనిపెట్టి ఉందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయనా. అయా, మేము నీకు మొరపెట్టినప్పుడు నీవు మా మొర ఆలకిస్తావని పరిశుద్ధ గ్రంథములో అనేక మార్లు రాయబడి ఉన్నది. అయా, మాకు అట్టి సహనమును, అట్టి ఓర్పును, అట్టి జ్ఞానమును దయచేయండి. వినుచున్న వారికి మాకును ప్రభువా నా తండ్రి అట్టి సహనము, అట్టి జ్ఞానము, వివేచనలు దయచేయమని మా మొరలు ఆలకించి మా విన్నపములకు విముఖుడువై ప్రభువా మమ్ముల్ని తండ్రి నీ వాక్యముతో కూడా నింపి జ్ఞాపకముతో నింపమని పరిశుద్ధ హృదయమును మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.